హాయ్ అండి, వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్. ఈరోజు మనము చాలా టేస్టీగా స్పైసీగా ఉండే వెల్లుల్లిపాయ కారంతో ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఎప్పుడు చేసుకునే రెసిపీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. మీరు కూడా ఇలా ట్రై చేస్తే మీకు కూడా నచ్చుతుంది. దానికోసం ముందుగా మిక్సీ జార్లోకి 2 స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయలు ఇలా పొట్టుతో సహా తీసుకొని ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ వరకు పోపు దినుసులు వేసుకోవాలండి. ఈ పోపు దినుసులు మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయితే తినేటప్పుడు కరకరలాడతాయి, అస్సలు మెత్తబడవండి. తర్వాత సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని త్వరగా ఫ్రై అవ్వటానికి చిటికెడంత పసుపు, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసానండి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. చూపించిన విధంగా కొంచెం ఫ్రై అయితే పచ్చిదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత 3 ఎగ్స్ వరకు వేసానండి నేను. ఎగ్స్ మనం ఎప్పుడైనా డైరెక్ట్గా వేయకుండా ముందు ఒక గిన్నెలోకి వేసుకుంటే పాడవకుండా ఉంటాయండి. ఒక్కొక్క ఎగ్గు సరిగా ఉండదు కాబట్టి కర్రీ అంతా వేస్ట్ అయిపోయిద్ది. అందుకని ముందుగా ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా వేసాను. మీరు కూడా ఎప్పుడు ఇలానే వేయండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం ఎగ్స్ అంతా ఫ్రై అయిన దాకా లో ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి చక్కగా ఫ్రై అయిద్దండి. చూసారు కదా, చక్కగా ఈ ఎగ్ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది కంటిన్యూగా ఇలా 2-3 నిమిషాలు కలుపుతూ ఉంటే పచ్చిదనం అంతా పోయి బాగా ఫ్రై అవుతుందండి. ఈలోపు మనం వెల్లుల్లిపాయ అనేది చక్కగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ కారపొడి వేయకుండా ఇలా మిక్సీ వేసి ఇవన్నీ వేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వెల్లుల్లిపాయ కారం కూడా వేసుకొని మరో 2-3 నిమిషాల వరకు ఈ పచ్చిదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేస్తే మనకి వెల్లుల్లిపాయ ఎగ్గు కారం రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు, చిన్నపిల్లలకి అంత బాగుండిద్ది. రైస్లో వేసుకోండి నెయ్యి. ఇలా 2-3 నిమిషాలు కంటిన్యూ కలుపుకుంటూ ఉంటే ఫ్రై అనేది చక్కగా అయ్యి వెల్లుల్లిపాయలు కూడా చక్కగా ఉంటుందండి. ఎప్పుడు చేసే ఎగ్ పొరుటు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండే ఎగ్గు వెల్లుల్లిపాయ కారం రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఎగ్ ఫ్రై ఇలా ఒకసారి చేసుకోండి.